నమస్కారం, క్లూస్ టీవీకి స్వాగతం. మన దేశంలో డిజిటల్ పేమెంట్లు వేగంగా వృద్ధి చెందాయి. ప్రధానంగా యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్ స్పేస్ పేమెంట్లు అధికంగా జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా యూపీఐ పేమెంట్లు భారీగా చేస్తున్నారు. కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ల వరకు వీటిని ఉపయోగించేందుకు అవకాశం ఉన్న క్రమంలో నిత్యాంక కోట్లలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. ఒక్కొక్కరు 2, 3 అంటూ పలు కంపెనీల యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువ యాప్స్ వినియోగిస్తున్న వారు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో కొన్ని యూపీఐ ఐడీలు పనిచేయకుండా ఆగిపోతాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. 2025 జనవరి 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నట్లయితే కొన్ని మార్పులు తెలుసుకోవాలి. ఎక్కువ కాలం వినియోగించని ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేయనున్నారు. భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా యూపీఐ ఐడితో ఎలాంటి ట్రాన్సాక్షన్లు నిర్వహించకపోతే వాటిని ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలుగా పరిగణిస్తారు. ఇలాంటి ఐడీలన్నీ ఇకపై నిలిచిపోనున్నాయి. ఎవరైతే ఒకటికి మించి యూపీఐ ఐడీలు క్రియేట్ చేసుకున్నారో వారు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదే. సాధారణంగా మొబైల్ నెట్వర్క్ మారినప్పుడు లేదా కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు యూపీఐ ఐడి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన నంబరు మార్చడం మర్చిపోతారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఇన్యాక్టివ్ ఫోన్ నంబర్లను 90 రోజుల తర్వాత కొత్త వారికి కేటాయిస్తాయి టెలికాం సంస్థలు. దీంతో బ్యాంక్ ఖాతా, యూపీఐ ఐడీలకు సమస్యలు తలెత్తుతాయి. కొత్త వారికి యూపీఐ బ్యాంక్ ఖాతాల యాక్సెస్ లభిస్తుంది. దీంతో మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే ఈ ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను బ్లాక్ చేస్తుంది ఎన్పిసిఐ. 12 నెలల అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్యాక్టివ్ గా ఉన్న యూపీఐ ఐడీలను క్లోజ్ చేయనున్నారు. యూపీఐ ప్రొవైడర్లు గత ఏడాది కాలంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించని సంబంధిత మొబైల్ నంబర్లతో పాటుగా యూపీఐ ఐడీలను గుర్తిస్తాయి. ఇలాంటి ఇన్యాక్టివ్ యూపీఐ ఐడీలను ఇన్వర్ల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లు బ్లాక్ చేస్తారు. యూపీఐ మ్యాపర్ నుంచి డీరిజిస్టర్ చేస్తారు. అయితే ఇలా ఇన్యాక్టివ్ అయినా మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు. అందుకోసం యూపీఐ యాప్ లోకి వెళ్లి బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.